ఐఫోన్ యూజర్స్ యూస్ అయ్యే 5 యూస్ఫుల్ గ్యాజెట్స్ ఒక వీడియో చేశాను. పైన కార్డ్స్ లో ఉంటుంది, ఫస్ట్ ఆ వీడియో చెక్ చేయండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పే 5 గ్యాజెట్లు, ఆ 5 గ్యాజెట్లు మొత్తం కలిపి ఒకటి వీడియో చేయాలి, కాకపోతే లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి సెపరేట్ చేశాను. ఆ వీడియో చెప్పిన 5 గ్యాజెట్స్ ఏంటంటే ఖచ్చితంగా ఐఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన గ్యాజెట్స్ 5. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే గ్యాజెట్స్ ఏంటంటే ఖచ్చితంగా రూల్ ఖచ్చితంగా ఉండాలి అనేం కాదు, కాకపోతే ఉంటే మాత్రం మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట. యూస్ఫుల్ గ్యాజెట్స్ ఇవి, ఏమి పనికి మన గ్యాజెట్స్ కాదు, చాలా యూస్ఫుల్ గ్యాజెట్స్. ఆ గ్యాజెట్స్ ఏంటో 1 by 1 చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ యూస్ఫుల్ గ్యాజెట్ ఈ స్టఫ్ కూల్ నుంచి ఒక 4-in-1 కేబుల్. జనరల్గా మనకి ఐఫోన్ బాక్స్ లో Type-C to లైట్నింగ్ కేబుల్ ఇస్తారు. ఇప్పుడు ఐఫోన్ 15 సిరీస్ మాత్రం Type-C to Type-C కేబుల్ ఇచ్చారు. కాకపోతే USB-A to లైట్నింగ్ కావాలంటే మనం మళ్ళీ ఇంకొక కేబుల్ కొనుక్కోవాలి. సో దానికి బదులుగా మీరు ఇట్లాంటి ఒక కేబుల్స్ కొనుక్కోవచ్చు. ఈ కేబుల్ కొనడం వల్ల ఏంటంటే మీరు 4 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కేబుల్ చూడడానికి విధంగా ఉంటుంది. సో ఇటు చూస్తే లైట్నింగ్ పోర్ట్, Type-C పోర్ట్ ఒక దగ్గర ఉంటుంది, USB-A పోర్ట్, Type-C పోర్ట్ ఒక దగ్గర ఉంటుంది. ఒక 4 కేబుల్స్ క్యారీ చేయడం మొదలు ఈ సింగిల్ కేబుల్ క్యారీ చేస్తే సరిపోతుంది. కంప్లీట్లీ మనకి నైలాన్ బ్రేడెడ్ కేబుల్ తో ఇచ్చారు. ఆ కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నిజంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు Type-C to లైట్నింగ్ కనెక్ట్ చేయాలనుకోండి, సో సింప్లీ ఇది ఇలా ఫిక్స్ చేసుకుంటే లైట్నింగ్ అండ్ Type-C యూజ్ చేసుకోవచ్చు. లేదా లైట్నింగ్ టు USB-A అనుకోండి, దీని కూడా లోపలికి ఇన్సర్ట్ చేస్తే USB-A to లైట్నింగ్ పోర్ట్, USB-A to Type-C to Type-C. ఈ కేబుల్ మీకు 60 వాట్ సపోర్ట్ చేస్తుంది. సో మీరు డైరెక్ట్ గా మ్యాక్ బుక్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది 1.5 మీటర్ కేబుల్ లెంత్ అనమాట. సో ఈజీగా మీకు లెంత్ అయితే సరిపోద్ది. మంచి ప్రీమియం గా ఉంది, చూడడానికి క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా ఉంది. సో ఈ కేబుల్ అనేది మీకు 800 రూపాయలకి అమెజాన్ దొరుకుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్ ఈ 3-in-1 వైర్లెస్ చార్జర్. మీ దగ్గర ఒకవేళ ఐఫోన్ తో పాటు యాపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, సో అట్ ఎ టైం అన్నిటికీ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. వైర్లెస్ చార్జరే, చూడడానికి ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంది, వైట్ కలర్ బాగుంది, బ్లాక్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు 3 టైల్స్ కనిపిస్తా ఉన్నాయి కదా. సో ఇక్కడ మెయిన్ ది 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ పైన మీకు 3 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కింద మీకు 5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్ మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఈ ముందర పెట్టుకోవచ్చు, కింద కూడా పెట్టుకోవచ్చు. కింద కూడా మీకు 5 వాట్ వరకు మొబైల్ కి వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. కాకపోతే పైన ఫోన్ అయితే పనిచేయట్లేదు. జస్ట్ మీరు ఇలా టచ్ చేస్తే చాలు వైర్లెస్ ఛార్జింగ్. నార్మల్గా మీకు తెలిసిందే వైర్లెస్ ఛార్జర్స్ ఎలా వర్క్ అవుతాయో, సేమ్ మీకు ఐఫోన్స్ 15 వాట్స్ కి వైర్లెస్ ఛార్జింగ్ పనిచేస్తాయి. అండ్ కింద మీరు వాచ్ కానీ ఎయిర్ పాడ్స్ కానీ పెట్టుకోవచ్చు. సరే మన దగ్గర ఐఫోన్ తప్ప యాపిల్ వాచ్ లేదు, బడ్స్ లేవు. సరే ఏ డమ్మీ పెడతాను, ఓకే చూపించడానికి వైర్లెస్ ఛార్జింగ్ పని చేయవు, చూపిస్తున్నా. పైన మీరు వాచెస్ పెట్టుకోవచ్చు, 3 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ కింద బడ్స్ పెట్టుకోవచ్చు, 5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కింద మీకు కేబుల్ ఉంటుంది, ఆ కేబుల్ ద్వారా మీరు అవుట్ సైడ్ పవర్ సప్లై అయితే ఇవ్వాలి. డైరెక్ట్ గా ఇది దీనిలో మీకు బ్యాటరీ ఉండదు, సో వైర్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. బాక్స్ లోనే వీళ్ళు Type-C to Type-C కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. సో వైర్లెస్ ఛార్జింగ్ కొంచెం స్లోగానే ఎక్కువ, అందరికీ తెలిసిందే వైర్ ఛార్జింగ్ తో పోలిస్తే. అన్నిటికీ అట్ టైం ఛార్జింగ్ పెట్టుకోవాలి అనుకుంటే కెన్ యూస్ దిస్ వర్త్ ప్రోడక్టే. ఇది కొంచెం కాస్ట్ ఉంది, 2500 పైన ఉంది. ఒకవేళ మీకు తక్కువలో కావాలనుకుంటే పోట్రోనిక్స్ లో కూడా ఉంది, అది 1500 రూపాయలు ఏముంటుంది. 2 లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, రివ్యూస్ చూసుకొని తీసుకోండి. ఇదైతే నేను చెక్ చేశాను, ఇది బాగానే పనిచేస్తుంది. ఒకవేళ అది పోట్రోనిక్స్ తీసుకునే పంతే ఒకసారి రివ్యూస్ చెక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్ ఈ మ్యాక్సేఫ్ వాలెట్. సో జనరల్ గా మీకు యాపిల్ అఫీషియల్ స్టోర్ లో మ్యాక్సేఫ్ వాలెట్ కొనుక్కోవాలంటే మీకు 5000-6000 రూపాయలు ఉంది వాలెట్. కాకపోతే ఇది జస్ట్ మీకు 2000 రూపీస్కి వస్తుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట. సో ఈ వాలెట్ ని జస్ట్ మీ ఐఫోన్ కి బ్యాక్ సైడ్ ఇట్లా అతికిచ్చేసి చాలు, అతుక్కోపోద్ది అనమాట. ఇంకా పడదు, ఇది స్టిక్ అయిపోయింది, గట్టిగా అతుక్కుపోయి ఉంటుంది. సో మీరు డైరెక్ట్ గా దీన్ని ఇట్లా ఒక స్టాండ్ లాగా కూడా మీ టేబుల్ మీద ఒక స్టాండ్ లా కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. అండ్ అంటే మీరు దీనిలో 3 కార్డ్స్ వరకు క్యారీ చేసుకోవచ్చు. మీరు మొబైల్ తో పాటు సెపరేట్ గా వాలెట్ మెయింటైన్ చేయలేరు అనుకున్నప్పుడు ఈ మ్యాక్సేఫ్ వాలెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మేజర్ నెగిటివ్ ఏంటంటే ఇది వేసారంటే మాత్రం మీరు బ్యాక్ వేసేయడానికి ఉంటుంది అనమాట, అదొకటి మేజర్ నెగిటివ్. చాలా స్ట్రాంగ్ ఉంది, పట్టుకొని గట్టిగా లాగితే కానీ బయట రావట్లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇదే మీరు యాపిల్ వెబ్సైట్ లో కొనాలంటే 5000-6000 ఉంటుంది, ఇది 2000 కాబట్టి వర్తే. ఎవరైనా కావాలి అంత బడ్జెట్ మేము పెట్టలేను అనుకున్నప్పుడు ఇదైతే మీరు కన్సిడర్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్ ఈ మౌస్ ప్యాడ్. మౌస్ ప్యాడ్ లో ఏముంది అనుకోవచ్చు, ఇది నార్మల్ మౌస్ ప్యాడ్ కాదు. ఇటు సైడ్ అంతా కూడా మనకి మౌస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ గ్రీన్ డాట్స్ ఉన్నాయి కదా, ఇది యాక్చువల్ గా వైర్లెస్ చార్జర్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు కొంచెం లోపలికి ఉంది కదా, ఇక్కడ ఏంటంటే S Pen, సామ్సంగ్ లో S Pens ఇస్తారు కదా, సో వాటిని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మన దగ్గర S Pen లేదు, వీఆర్ పూర్ యూట్యూబర్స్. పక్కన పెట్టండి, ఇక్కడ వరకు మనం డైరెక్ట్ గా ఐఫోన్ పెట్టేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మరి దీనికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మాత్రం రైట్ సైడ్ మనకి పోర్ట్ ఉంటుంది, Type-C పోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు కావాలంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ చేస్తే వైర్లెస్ ఛార్జింగ్ పనిచేస్తుంది. కాకపోతే ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే జస్ట్ 5 వాట్ వరకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. మీ ఫోన్ పెడితే 5 వాట్ వరకు అవుట్పుట్ ఇస్తుంది. అదే మీరు డైరెక్ట్ గా కేబుల్ అనేది ప్లగ్ బోర్డ్ కనెక్ట్ చేశారు అనుకోండి, ఆ ఛార్జింగ్ మీకు ఒకవేళ 20 వాట్స్ కన్నా అబోవ్ సపోర్ట్ చేస్తే మీకు ఈ వైర్లెస్ ఛార్జింగ్ అనేది 15 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో మన ఐఫోన్స్ కూడా 15 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్ కాబట్టి ఈజీగా మనం ఐఫోన్స్ అని ఛార్జ్ చేసుకోవచ్చు. ఐఫోన్స్ అనే కాదు, మీకు ఏ ఫోన్ సరే QC వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే చాలు మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మాక్సిమం అవుట్పుట్ 15 వాట్ వరకు వస్తుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మౌస్ ప్యాడ్ మాత్రం క్వాలిటీ బాగుంది, చాలా మంచి ప్రీమియం మెటీరియల్ అయితే యూజ్ చేసినట్టున్నారు. ఇది యాక్చువల్లీ 800 రూపాయలు ఉంది, బట్ ఆఫర్స్ లో నేను ఒకసారి దీన్ని 400
రూపాయలు కొన్నాను. సో 400 రూపాయలకి అయితే చాలా వర్త్. 800 మాత్రం మీకు మరీ అవసరం అయితే తీసుకోవచ్చు, లేకపోతే బయట తీసుకోండి. బానే ఉంది, ప్రోడక్ట్ అయితే బానే ఉంది. అండ్ 5th యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఎంబ్రెయిన్ వైర్లెస్ పవర్ బ్యాంక్. సో ఇది ఒక పవర్ బ్యాంక్ అనమాట, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మామూలు పవర్ బ్యాంక్స్ అంటే ఏంటి, మనం వైర్డ్ గా కనెక్ట్ చేసుకోవాలి కదా, ఇదేంటంటే వైర్లెస్ గా పనిచేస్తుంది. దీనికి అమెజాన్ లో రివ్యూస్ చాలా తక్కువ, చాలా రేటింగ్ చాలా వర్స్ట్ గా ఉంది. ఎందుకు నాకు తెలియదు కానీ నేనైతే ఇది మనకే రివ్యూని పంపిలా, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు నేను కొన్న ఇవన్నీ నేను కొన్నవే, మనకి ఎవరు రివ్యూని పంపిలా, పెయిడ్ వీడియోస్ అనుకోబాకండి, ఇవన్నీ మనకు కొన్నదే. అయితే ఇది కూడా నేను కొన్నాను. అయితే దీని పర్ఫార్మెన్స్ నాకు బాగానే నచ్చింది. మనకి ఇంచుమించు ఒక 6000 mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. చెప్పడం 10,000 అంటారు కానీ 6,000 or 7,000 మధ్యలో 6,500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. iPhone 13 అయితే మీరు ఎగ్జాక్ట్గా 2 సార్లు ఛార్జ్ చేయొచ్చు, కరెక్ట్గా 2 సార్లు ఛార్జ్ చేయొచ్చు. సో ఈ 2 సార్లు ఛార్జింగ్ మీరు డైరెక్ట్గా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. డైరెక్ట్గా దీన్ని ఫోన్ కనెక్ట్ అతికించగానే అతుక్కోపోద్ది. కాకపోతే కేసు ఉంటే ఏంటంటే కేసుకి మీకు మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉండాలి. కేసుకి మ్యాక్సేఫ్ సపోర్ట్ లేకపోతే ఛార్జింగ్ ఎక్కదు. అండ్ స్టాండ్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలనుకుంటే వైర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు పోర్ట్స్ కూడా ఉంటాయి, డైరెక్ట్ గా మీరు వైర్ కనెక్ట్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వైర్లెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక పోర్టబుల్ ట్రావెల్ ఫ్రెండ్లీ వైర్లెస్ పవర్ బ్యాంక్. సో ఇది కూడా బాగానే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియో పైన లింక్స్ ఐకార్డ్స్ లో ఇస్తాను, చూడండి ఒకసారి. మీకు వర్త్ అనిపిస్తే కొనుక్కోవచ్చు. సో ఇవి ఈ 5 గ్యాడ్జెట్స్ అయితే. ఈ 5 గ్యాడ్జెట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీనికి చాలా ఖర్చు పెట్టాను, అన్ని కలిపి 10,000 దాకా అయినాయి. సో మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. జై హింద్.